ఏది గుడిపించేది ఆ స్టైల్ ఆ స్మార్ట్ బాయ్. తుఫాన్లో డే 2. ఎర్లీ మార్నింగ్ అయితే ఫుల్గా అయితే వర్షం పడుతుంది. ఇంకా అదే వర్షంలో నేను మన చరణ్ పుక్ అయితే బయటకి అయితే వెళ్ళిపోయాం బ్యాంక్ దగ్గరికి, కొంచెం పని ఉందని. బట్ ఆ పని అయితే అవ్వలేదు. ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ కలవాలని చెప్పి అదే వర్షంలో 35 కిలోమీటర్స్ అయితే వెళ్ళాం. ఆ ఇంపార్టెంట్ పర్సన్ అయితే మనోడే అనమాట. ఏది గుడిపించేది ఆ స్టైల్ ఆ స్మార్ట్ బాయ్. వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా. గలా బయటకు వచ్చి అయితే ఫుడ్ ఆర్డర్ ఇచ్చాం. మనోడైతే ఫుడ్ వచ్చినా కానీ స్నాప్ పెట్టకుండా అయితే నేను తిన్నాడు. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఫుల్ వర్షం అయితే పడింది. ఇంటికి వచ్చి ఇదైతే తినేసి ఒక డీప్ స్లీప్ అయితే వేసేసాం. ఈవినింగ్ నేను మన చరణ్ పూకి అయితే సెకండ్ షో మూవీకి అయితే వెళ్తాను. వాడు బండి తోలుతుంటే సిటీలో నాకైతే వెనక ప్యాక్ అయిపోతుంది, ఎక్కడ దేన్ని గుద్దుతాడేమో అని. ఇంకా థియేటర్లోకి అయితే వెళ్ళిపోయాం. మూవీ థియేటర్లో మేము తప్పితే ఎవరూ లేరు. ఎక్కడ చూసినా కానీ ఒక్కరు కూడా కనపడలేదు. ఇంకా చరణ్ పూకి అయితే ఒక సీన్లో వాళ్ళ లవర్ గుర్తొచ్చిందని వాడైతే ఏడాతో మొదలు పెట్టాడు. ఇంకా మూవీ అయితే అయిపోయింది. ఇంటికి వెళ్ళేటప్పుడు మన పూకి అయితే బ్రేకప్ బాధలో బండి ఎలా పడితే అలా అయితే తోలుతున్నాడు.